ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకుంటూ వచ్చామంటే, పలానా దగ్గర మనీ శాంక్షన్ అయింది. అక్కడ రోడ్లేస్తూ ఉన్నారు. ఇంకో దగ్గర మనీ శాంక్షన్ అయింది. అక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారని చూసాం. ఇంకోటొచ్చేసేసి ఆల్రెడీ పనులు జరిగేది చూసేసాం. ఇప్పుడు మనం చూస్తుందేందంటే, ఆల్రెడీ వర్క్ అంతా కూడా అయిపోయి, ఇక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పడిన బాధ, వాళ్ళ పడిన నరక యాతన అంతా కూడా ఇప్పుడు లేదని చెప్పి మనస్ఫూర్తిగా నవ్వుతున్నారనమాట. అది ఎక్కడో కాదండి. బాపూజీ నగర్ 29వ వార్డు ఆశా కాలనీ అయితే ఇక్కడ మొత్తం కూడా హర్షాన్నయితే వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే గత 32 సంవత్సరాలకి ముందు ఈ కాలనీ అనేది ఏర్పడడం జరిగింది. అప్పుడేసిన ఒక్క రోడ్డు తప్ప ఇక్కడ ఇంకే రోడ్డు లేదనమాట. తర్వాత ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. అప్పుడప్పుడు అరాకొర రోడ్లు వేయడం తప్ప అప్పటినుంచి మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 10 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ ఎవరు వచ్చి పలకరించిన పాపాన పోలేదు. ఒకవేళ వచ్చినా కానీ మేము చేస్తాము, చూస్తామని చెప్పి మాయమైపోవడం తప్ప మళ్ళీ అసలు ఊసే లేదు. రోడ్డు గురించి కానివ్వండి, అభివృద్ధి గురించి కానివ్వండి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే చెప్పడం జరిగింది. సో మీకు నేను ప్రూఫులతో సహా చూపిస్తాను. అంటే గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది మొత్తం కూడా నేను మీకు చూపించాలనే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చానన్నమాట. ఇదివరకు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు ఉంది కదండి, ఈ రోడ్డు అయితే అసలు ఏమీ లేదనమాట. ఓన్లీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్డు అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు బారున చూస్తున్నట్లయితే ఈ రోడ్లన్నీ కానీ రీసెంట్ గా వేసిన రోడ్లు. మొత్తం కూడా ఏప్రిల్ లో అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. ఏప్రిల్ నుంచి పనులు పూర్తయిపోయి ఇదే నెల మీ అందరికీ తెలుసు కదా, నేను చెప్పబడలేదు. ఇప్పటికి మొత్తం పనులన్నీ కూడా పూర్తయిపోయినాయి అన్నమాట. ఈ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన చేసిన రోజు దగ్గర నుంచి మొత్తం కూడా వర్క్లు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇంకా కూడా బాపూజీ నగర్ అనేది ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. ఇది మొత్తం లాస్ట్ అన్నమాట. బాపూజీ నగర్ లాస్ట్ అంటే కాలనీ ఏర్పడిన మొదటిసారి ఏర్పడిన లైన్లు అనేవి ఇప్పుడు మొత్తం కూడా పూర్తవుతున్నాయి. ఇంకా ఎన్నో చోట్ల శాంక్షన్ అయినాయి ఈ రోడ్లు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ సంతోషం అనేది ఎలా ఉంది ఏంటనేది వాళ్ళని అడిగే తెలుసుకుందాం. మీ పేరు సార్? శ్రీనివాసులండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 32 సంవత్సరాల నుంచి ఉన్నామండి. 32 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, అప్పుడు గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు? గతం కంటే ఇప్పుడు బాగా డెవలప్ అయిందండి. అంతకుముందు రోడ్లు గీట్లు ఏం లేవంతా అడిగానండి. అంతమంది రాజకీయ నాయకులు వచ్చినా కానీ ఇక్కడ మాకు మంచి స్టెప్పులు చూసిన వాళ్ళు లేరు. కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఆయన కృష్ణారెడ్డి గారి తరఫున మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేశారు. ఎప్పుడు చెప్పారు మీకు ఈ రోడ్డు వేస్తామని చెప్పి? కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పారండి. మేము కానీ గెలిస్తే ఈ రోడ్డు వేపిస్తామన్నారు, వేపించారండి. ఓకే, చెప్పిన మాట ప్రకారం అయితే రోడ్లు వేపించారు. ఇదివరకు నాయకులు పట్టించుకోలేదని మీరే చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన వెంటనే మాకు ఇది కావాలి అని అన్న వెంటనే ఇప్పుడు రోడ్లు అయితే వేసేసారు కదా, మీ సంతోషం ఎలా ఉంది? మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకు ముందు అడిగి గందరగోళంగా ఉండేది, చాలా ఆనందంగా ఉంది. బండ్లు గిండ్లు బాగా తిరుగుతున్నాయి, పిల్లకాయలంతా హ్యాపీ. గతానికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటారు? గతానికంటే అప్పుడు ఇబ్బందులు ఉన్నాము, ఇప్పుడు ఇబ్బందులు అది వేరే విషయం. ప్రజెంట్ సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు ఫ్రీగా గిలుతులు బాగా డెవలప్ అయిపోయింది. బాగా అనుకూలంగా ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాకు. మీ కష్టం ఏ కష్టమైనా చెప్పుకోగలుగుతున్నారు ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళి? నేను ఎప్పుడు పోలేదండి. సార్ వచ్చాడు, ఒకసారి వచ్చిన తర్వాత మాకు ఆ కుళాయిలు లేవు, నీళ్ళు బాగాలేవు, అది చెప్తాను చేస్తామండి అన్నారు. అంటే మీరు వెళ్ళలేకపోయినా సారే వచ్చి మీ కష్టాలన్నీ కనుక్కుంటూ ఉన్నారా? మాకు అప్పుడప్పుడు వచ్చి పోతా ఉంటారండి. అప్పుడప్పుడు పోతా ఉంటాం. ఇదొక్కటి చాలదా అండి నిదర్శనం? ఎంతో మంది మనం అందరూ కూడా వెళ్ళి మాట్లాడాలంటే అయ్యే పని కాదనమాట. ప్రజల వద్దరికే పాలన, మీ సమస్య నా సమస్య అనుకొని కూడా వచ్చి ఎక్కడెక్కడ ఏ ప్రాంతమైనా, ఏ చిన్న ప్రాంతమైనా, ఏ పెద్ద ప్రాంతమైనా కానీ అక్కడికి వెళ్ళి అక్కడ సమస్యలన్నీ తెలుసుకొని అవన్నీ కూడా తీరుస్తూ ఉన్నారు సార్ అయితే. మీ పేరు సార్? సుల్తాన్ బాషా. ఇక్కడ ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మీకు? ప్రెసెంట్ బాగుందండి. మేము ఫస్ట్ లో ఇక్కడ చేరి 33 సంవత్సరాలు అవుతుంది. మేము 33 ఏళ్ళ క్రితం చేరినప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ ఏం లేవు. ఫస్ట్ మా కాలనీ ఉండింది, ఇక్కడ ఆశానికేతర కాలనీ ఫస్ట్ ఇదే ఉండేది అనమాట. అయినా కానీ ఏంటంటే మేము భయం లేకుండా ఉన్నాము. కానీ తర్వాత అక్కడ కోరేడా ప్రెసిడెంట్ కట్టారు. తర్వాత ఇవన్నీ బిల్డింగ్ డెవలప్ అయినాయి. డెవలప్ అయిన తర్వాత రోడ్లు వేసిన అట్లా ఉంటున్నాము. ఇప్పుడు ఏంటంటే రోడ్డు ఆయన అడిగాము కాబట్టి కృష్ణారెడ్డి గారిని అడిగాము, ఆయన ఏంటంటే వేయించారు. చెప్పిన మాట నిలబెట్టుకున్నందుకు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? సంతోషంగానే ఉంది. ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఎవరు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆయనకు మా పేరు అనుకుంటున్నాం కదా. కవర్ కృష్ణారెడ్డి గారు మాట ఇచ్చారు, గెలిచిన రోడ్డు ఇప్పిస్తా అన్నారు. గెలిచిన రోడ్డు ఇప్పిస్తా అన్నమాట ఖచ్చితంగా చేసి చూపించారు.
కావ్య కృష్ణారెడ్డి గారి నుంచి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? వెరీ గుడ్ అని చెప్తాం, వెరీ గుడ్ అని చెప్తారు. ఖచ్చితంగా చెప్తాం. ఓకే. నమస్తే సార్, మీ పేరు? నా పేరు నరసింహమూర్తి అమ్మ. ఓకే. ఇప్పుడు గతంలో సార్ గెలవక ముందు ఏ విధంగా ఉంది? కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? చాలా బాగుందమ్మా. మాకు ఫస్ట్ పాయింట్ ఈ రోడ్డు. దాదాపు 25-30 సంవత్సరాల కల ఇది. మనకు అసలు రోడ్డు పడుతుందా, ఇంటేనే మన లైఫ్ అన్నట్టుగా ఉండేది మాకు. నేనైతే అసలు దేవుడు కూడా దాని పెట్టుకున్నాను మాకు త్వరగా ఈ రోడ్డు పడాలని. ఇప్పుడు ఏ ఊరన్నా వెళ్ళాలన్నా, ఏ ఊరి నుంచి వచ్చి దిగి ఆటో రావాలన్నా, ఆటో వాళ్ళు కూడా చాలా అనీజీగా ఫీల్ అయ్యే వాళ్ళకి రావాలంటే. మనం ఎంత డబ్బులు ఇచ్చినా కూడాను ఏవో 4-5 క్వశ్చన్స్ అక్కడికి వెళ్ళాలా, ఆ రోడ్డా, ఓమ్మో చాలా దూరం అన్నట్టుగా చాలా బాధపడుతూ వచ్చేవాళ్ళు అనమాట. అర్ధరాత్రి అపరాత్రి అయితే ఇంకా చెప్పలేమనిపిస్తుంది. ఇప్పుడు మాకు 2 వీలర్లు అవి ఉన్నా కూడాను ఎప్పుడు రిపేర్లు, కార్లు వెళ్ళినా, బండిలో వెళ్ళినా, ఎట్లా వెళ్ళినా అందరికీ రిపేర్లు అవుతుంది అనమాట. ఇప్పుడు అంటే ప్రాబ్లమ్స్ లేవు. రెండోది పిల్లలు చూడండి, మీరు చూడండి హ్యాపీగా సైకిల్ తొక్కుకుంటున్నారు. పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు కాసేపు అయితే వాకింగ్ చేస్తారు, రోడ్డు మీద వాకింగ్ చేస్తారు. మేము కూడా ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్ సప్పర్ వాక్ వెళ్ళినారు కదా, అలా నడవడానికి బాగుంది. వెహికల్స్ రావడానికి ఇప్పటికి చాలా బాగుంది. కావ్య కృష్ణారెడ్డి గారి దయ వల్ల మాకు ఈ రోడ్డు పట్టడానికి చాలా సంతోషంగా ఉంది. ఆయనకి అందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి. మా కాలనీ వీళ్ళందరూ కూడా ఆయనకి చాలా రుణపడి ఉంటారు. చాలా గొప్ప విషయం అమ్మా ఈ రోడ్డు. చూడండి, మీరు చూడండి ఎంత బాగుందో. ఉదయగిరి రోడ్డు కనిపిస్తా ఉంది ఇక్కడ నుంచి. అసలు రోడ్డు పడుతుందని మేము ఇంకా ఊహించలేదు అనమాట. చాలా చక్కగా చేశారు. అన్ని మిగతా కూడా చేస్తామని చెప్పారు. ఆయన చేస్తారని నమ్మకం మా అందరికీ ఉంది. కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత కావాలి చాలా బజార్లో వెళ్తుంటే కూడా చాలా రోడ్లు కోసం అంతా ప్రిపేర్ అవుతున్నారు, తవ్వటం చేయటం. మా కావాలపట్నం నిజంగా బ్రహ్మం గారు చెప్పినట్టుగా కనకపట్నం అవుతుందని చెప్పి అనుకుంటున్నాం కావ్య కృష్ణారెడ్డి గారి హయాంలోనే. మేము కనబడ్డ వాళ్ళందరికీ చెప్తుండేవాళ్ళం, అడగమని జానీ కూడా చెప్పేవాళ్ళం. జానీ వెళ్తుంటావు కదా ఎమ్మెల్యే గారి దగ్గరికి, మన రోడ్డు సంగతి రాఘవయ్య అని చెప్పి. జానీ కూడా తిరుగుతుండేవాడు, చెప్తుండేవాడు. అంటే మా దగ్గర ఉన్నాడు కాబట్టి ఈ మధ్య కొంచెం లైట్లు గిట్లు వేయించడం, ఏదైనా ప్రాబ్లం ఉంటే జానీ చెప్తే ఇతను కూడా చూస్తున్నాడు. అలా అందరి సహకారంతో రోడ్డు బాగా చేశారు. గతంలో ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి డిఫరెన్స్ ఏంటంటే, రాజకీయంగా మేము చెప్పలేం కానమ్మా, మాకు మాత్రం అన్ని పనులు జరుగుతూ సౌకర్యంగా ఉందమ్మా. ఏదైనా పని వెళ్ళినా ఆయన బాగా చక్కగా సమాధానిస్తారు, బాగా చెప్తున్నారు, చేస్తానని భరోసా ఇస్తున్నారు. ఒక వ్యక్తిగా అందరితో ఏ విధంగా ఉంటూ ఉన్నారు అంటే రెస్పాండ్ అవ్వడం కానీ ఏదైనా మాట్లాడటం? అవుతారమ్మా, రెస్పాండ్ అవుతారు. మంచి మనకు ఈ పని అవుతుందనే కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. అదే కావాలి. కాలనీకి వచ్చినప్పుడు కూడా నేను వచ్చిన ప్రాబ్లం అడిగితే వెంటనే కమిషనర్ గారికి చెప్పారు. ఆయన మీరు ఒకసారి రండి అవి చేస్తా అన్నారు. మనకు ఆ కాన్ఫిడెన్స్ చాలు కదా, వెళ్ళి చేయించుకోవడం జరుగుతుంది. బాగా రెస్పాండ్ అవుతుంది. చాలా హ్యాపీ ఈ ఎమ్మెల్యే గారు. మాకు రోడ్డు పట్టడం అనేది మాకు అన్నిటికీ చాలా గొప్పగాను చాలా సంతోషంగాను. ఈ రోడ్డే కాకుండా ఇంకా ఈ బాపూజీ నగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా రోడ్లు శాంక్షన్ అవుతున్నాయి, పడుతూ ఉన్నాయి. దాని గురించి ఏమంటారు? ఏమో మంచిది కదమ్మా అందరికీ ప్రజలు. అంటే ఈ రోడ్డు మా కాలనీ వాసులకు మాత్రమే బెనిఫిట్ అయినా, ఇప్పుడు ఉదయగిరి రోడ్డు కూడా వైడెన్ చేశారు చూడండి. అది ఎక్కడికి ఉదయగిరి దాకా ఎక్కడ దాకే ఉండేవాళ్ళు అందరికీ, లారీలు, బస్సులు, కార్లు, 2 వీలర్స్ అందరికీ కూడా చాలా బెనిఫిట్ కదా. అంటే మనకు ఒక రకంగా ఇన్కమ్ పెరిగినట్టు లెక్క. ఈ బండ్లు, వీటి రిపేర్లు, వీటికి చాలా పెట్టుకోవాల్సి వచ్చేది. అలాంటిదంతా ఏమీ లేకుండా టౌన్లో ఎక్కడ తిరిగినా ఇప్పుడు మనకి రోడ్లు బాగున్నాయనే ఫీలింగే కదా, వాస్తవం అది. అలా చాలా బాగుంది. మీ పేరు సార్? మాధవరావు. ఇక్కడ గతంలో చూసుకున్నట్లయితే ఒక అడవి లాగుంది, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక సిటీ లాగుంది ఈ ప్రదేశం అంతా. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా చూసి? నేను కావలికి వచ్చి 26 సంవత్సరాలు. ఈ 26 సంవత్సరాల్లో నాకు తెలిసి మాకు ఇక్కడ రోడ్లు, ఒక మెయిన్ రోడ్ నుంచి టౌన్ నుంచి రావడానికి మేము ఎంత కష్టపడేవాళ్ళం అంటే, దాదాపు ఒక మనిషి రావాలంటే 60 రూపాయలు, 100 రూపాయలు. ఈరోజు 30 రూపాయలైనా ఒక మనిషిని తీసుకొచ్చి తోలు పెడుతున్న పరిస్థితి ఉంది. అది ఎందుకు? ఒక ఎమ్మెల్యే 10 సంవత్సరాలు ఉండేరు. ఈ 10 సంవత్సరాలు మాకేం జరగల. ఇప్పుడు ప్రజెంట్ ఈ 2 సంవత్సరాల్లో మాకు జరిగింది మేలు తప్ప మాకేం జరగదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే, లైట్ల వల్ల కానీ, దేని వల్ల కానీ, ఒక రోడ్ల వల్ల కానీ,
కాలువ వల్ల కానీ ఒక చెత్త విషయంలో కానీ ఎట్లుంది ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే అది వరకు ఆ సమస్యలన్నీ ఉన్నాయా మీకు? ఇంతకుముందు ఉన్నాయి, ఈ 2 సంవత్సరాల నుంచి అవేమీ లేవు. ఏం లేవు. ఓకే. ఆ, పాలన ఏ విధంగా ఉందంటారు? గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా? నాకు తెలిసి ఈ 2 సంవత్సరాల్లో ఒకప్పుడు ఇక్కడ నుంచి ఈ రోడ్డు వరకు పార్వతమ్మ వేసింది. నెక్స్ట్ వచ్చేసేసి కృష్ణారెడ్డి ఈ ఎమ్మెల్యే. మిగతా వాళ్ళు ఎవరు వచ్చి చేసింది లేదు, ఏం లేదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఈ స్తంభాలు కొంచెం మారిస్తే అది అవి లైట్లు స్తంభాలు మారిస్తే కొంచెం అది కూడా బాగుంటది. ఓకే. ఈ 2 సంవత్సరాలలో మీకు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ? మాక ఈ రోడ్లు జరిగినాయి, సైడ్ కాలువలు జరిగినాయి. ఏందా ఏదైనా ప్రాబ్లం అయినా కానీ మనకు వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు. ఫలాంది అంటే ఓకే. మీ సమస్యని మీరు చెప్పుకోవడానికి ధైర్యంగా ఉన్నారు. ధైర్యంగా ఉంది. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే ఆ సమస్య చెప్తే తీరిపోద్ది అని ఒక ధీమా. మనము పోయి మాట్లాడితే ఈ సమస్య మనకు పరిష్కారం అవుద్ది అనే స్థితిలో ఉంది ఇప్పుడు. అది వరకు హోప్ లేదు. కనీసం ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవాలన్నా గానీ, ఒక కౌన్సిలర్ దగ్గరికి పోవాలన్నా గానీ మనం మనం వెయిట్ చేయాల. ఇప్పుడు అట్ట కాదు, మనం పోయి సమస్య చెప్పుకుంటే అది ఒక తీర్చే విధంగా ఉంది. అదే. నెక్స్ట్ ఎవరు వస్తారంటారు మీరు చెప్పే విధానం ప్రకారం? నెక్స్ట్ కృష్ణారెడ్డి వస్తుంది. కావాలి కన్ఫర్మ్. అంతే. ఏమి అంత ధీమా ఎందుకు? అంతే, అది అంతే అంటారా? అంటే మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటిదా? ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో కావలి టౌన్ లో ఎక్కడ రోడ్లు లేవు. ఈ 2 సంవత్సరాల్లో ఒక టౌన్ లో గానీ, ఒక పల్లెటూరులో గానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎట్టున్నాయంటే రోడ్లు ప్రతి ఒక్కరు కూడా మాకు ఇది చాలు అనే విధంగా ఉంది. హ్యాపీ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.